మా పిల్లలు అయోధ్యకి వెళ్లే ముందు ఈ హెల్దీగా స్మూదీ అయితే చేసిచ్చేద్దాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన రోజు ఇంట్లోని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ వీడియో ఛానల్ నేమ్ కింద అయితే ట్యాగ్ చేస్తాను, చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. ఇంకా హెల్దీగా స్మూత్గా ఉండే స్మూదీ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే 2 క్యారెట్లు తీసుకొని బాగా వాష్ చేసేసి పై తొక్కంతా చెక్కేసాను. తోలు తీసేసిన క్యారెట్స్ని ముక్కల కింద కట్ చేసేద్దాం. ఇంకొక మిక్సీ జార్ని తీసుకొని ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇంక ఈ మిక్సీ జార్లో పంచదార కూడా వేసేసుకుందాం. బెల్లం వేసుకుంటే మరీ మంచిది. 6 గంటల ముందుగానే ఒక 10 బాదం పిక్కల్ని 4 ఎండు ఖర్జూరాలని నానబెట్టేసుకొని ముందుగానే ఉంచుకున్నా. ఎండు ఖర్జూరాలకి లోపల పిక్కల్ని బాదం పలుకులకి పై తొక్కల్ని తీసేసి వేసేసుకుందాం మిక్సీ జార్లో. అలాగే కొంచెం పాలు కూడా వేసేసుకుందాం. స్మూత్గా స్మూదీ లాగా మిక్సీ పెట్టేద్దాం. వీళ్ళు ఇక్కడ చూడండి, మా డయ్యూ నేను మిక్సీతో కుస్తీలు పట్టేస్తున్నాం. స్మూదీ అయితే రెడీ అయిపోయింది, గ్లాసుల్లో వేసి ఇచ్చేద్దాం. ఇంకొంచెం లిక్విడ్ లాగా అలాగే చల్లగా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఊళ్ళో అయితే స్పూన్ పెట్టుకొని ఐస్ క్రీమ్ లాగా తినేస్తారు. నిజానికి టేస్ట్ అయితే ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.